నాకు ఈ మంచినీళ్ళు ఏమొద్దు, నాకు ఆకలిస్తుంది, తినటానికి ఏదైనా పెట్టండి. నాన్న తినాలన్నా మన దగ్గర ఏమీ లేదు. నాకు భోజనం కావాలి. ఎన్నో రోజులు గడిచిపోయాయి, అయినా మేము ఇంకొన్నాళ్ళు ఆహారం లేకుండా ఉండగలం. మేము ఆ సమాధుల దగ్గరికి ఎంత తొందరగా చేరితే అంత మంచిది. నా మాట విని మంచినీళ్ళు తాగు. వద్దు, నాకు భోజనం కావాలి. మేం చేసిన తప్పుడు సరిదిద్దుకోమని జోధా చెప్పారు. ప్రజల్లో ఎవరైనా కష్టాల్లో ఉండగా ఆదుకోకపోతే తప్పు. ఆ ఖుదా సంకల్పం ఇదే అయితే అదే చేస్తాం. నాకు చాలా ఆకలిగా ఉంది అమ్మీ జాన్. తను ఎందుకు ఏడుస్తున్నా? 4 రోజులుగా మేము పస్తులుంటున్నాం. నేను ఎలాగోలా తట్టుకున్నాను, కానీ తినడానికి మన దగ్గర ఏమీ లేదని ఎంత చెప్పినా వీడు వినిపించుకోవటం లేదు. ఇంకాస్తుందమ్మా, తీసుకోండి. ఇది మీకు ఉపయోగపడుతుందేమో, తీసుకోండి. భోజనం భోజనం భోజనం. ఆ ఖుదా నిన్ను చల్లగా చూడాలి బాటసారి. నిన్న ఖుదా నీ గమ్యానికి చేర్చాలి. శుక్రియా. ఎన్నో కష్టాలు పడి రాగలిగాను మహారాణి గారు. అతిపెద్ద తుఫాన్ రావడంతో షెహన్షా సైనికులు కొట్టుకుపోయారు. గుర్రాలు, సైనిక సామాగ్రి అన్నీ కొట్టుకుపోయాయి. అంటే ఇప్పుడు జలాల్ ప్రజల మధ్య ఒంటరిగా ఉన్నాడన్నమాట. యా అల్లా, మా అబ్బాయి మీద దయ చూపించు. మీరేం కంగారు పడకండి మహారాణి. మన షెహన్షాకి ఏ హాని జరగదు. షెహన్షా ఏ పని మీద వెళ్లినా దాన్ని నెరవేర్చుకుంటూనే వచ్చారు. వారి సంకల్పం ముందు ఏ ఇబ్బందులు నిలబడవు. మీరు చక్కగా చెప్పారు తోడర్మల్ సాబ్. అయినా ఒక సైనిక దళాన్ని వారి సహాయానికై నేను వెంటనే పంపిస్తాను. తప్పకుండా వెంటనే జలాల్ సహాయానికి సైనిక దళాన్ని పంపించండి. చిత్తం హుజూర్. దాహం. మంచినీళ్ళు. దాహం. మంచినీళ్ళు. మంచినీళ్ళు. దాహం. మంచినీళ్ళు. చాలా చాలా శుక్రియా మీకు. శుక్రియా. నువ్వా? నీకు తెలుసుగా, మాకు ఎక్కువ వ్యవధి లేదు. మేం జోధా బేగంని కాపాడడానికి బయలుదేరాం. మరి మాకు ఎందుకిలా దారిలో ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయో చెప్పు. మాకు ఏ ప్రశ్నకు జవాబు చెప్పు. దయచేసి జవాబు చెప్పు. జవాబు చెప్పు మాకు. నీ ప్రశ్నకి జవాబు నీ దగ్గరే ఉంది జలాల్. ఏదో ఆలయంలో కాని, ఏదో మసీదులో కాని, ఏదో దర్గాలో కాని నీకీ జవాబు లభించదు. నీ ప్రశ్నకి జవాబు కావాలంటే నిన్ను నువ్వే అడుగు. మంచి చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటూ ఆ తర్వాత వాటి ఫలితాన్ని ఖుదాకే వదిలేయ్. ఆ దేవదూతలు నీ భుజంపై కూర్చుని నీ మంచి చెడ్డల లెక్కలు రాస్తున్నారు. ఇది నీకు పరీక్షా సమయం. దీనిలో గెలవగలిగితే గెలిచి చూడు. ఆ సమాధుల వద్దకు చేరే దారి చాలా కష్టమైంది. అదే నీ మంచి చెడ్డల పరిణామం. వెళ్ళు. నువ్వు చేయగలిగితే నీ సంకల్పాన్ని నెరవేర్చుకో. మిగతావన్నీ అల్లాకి వదిలిపెట్టు. మేమేం నెరవేర్చుకుంటాం. మా సంకల్పాన్ని నెరవేర్చుకుంటాం. మేము ఎన్ని కష్టాలు వచ్చినా మమ్మల్ని కాపాడేది ఆ ఖుదా ఒక్కడే. మమ్మల్ని మేము ఖుదా అనుకుని చాలా పెద్ద పొరపాటు చేశాం. అందుకే మా ప్రయాణంలో ఇన్ని కష్టాలు. సరే, ఆ ఖుదా చెప్పినట్టుగా మేము ఖుదా పెట్టే కష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.
రాకుమారా మెల్లగా ఇక్కడ కూర్చోండి. ఇంకా మీ గాయాలు తగ్గనే లేదు. ఈ లోపలే మిమ్మల్ని ఎవరు లేచిరమ్మన్నారు? ఏం చేయమంటావు కుతుబ్? అక్కడ ఒక్కొక్క సైనికుడు తన ప్రాణాలు లెక్క చేయకుండా యుద్ధం చేస్తుంటే ఇక్కడ మేము మా గాయాలు నయమయ్యే వరకు ఎలా వేచి ఉంటాం? మీరు యుద్ధం చేయాలన్నా కత్తి ఎత్తాలన్నా బలం ఉండాలి కదా. అయినా మీరు సామ్రాజ్యానికి వారసుడు. మీతో వాదిస్తే అది నేరం అవుతుందేమో. అదేమీ కాదు కుతుబ్. ఇదిగో వారసుడి గారికి కట్టుకట్టాలి. ఇలారా. మహల్లో ఉండే దాసీలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వీళ్ళని సలీమా బేగం పంపించారు సైనికుల సేవ కోసం. వచ్చి రాగానే వాళ్ళ పనిలో పడిపోయారు. నేను మురాద్ రాకుమారుని కలిసేసి వస్తాను. కొంచెం ఉండు. వచ్చేస్తాను. धीमी धीमी आँच वफा की दिल में सुलगती है, धीरे धीरे मीठी चुभन सी दिल में मचलती है। रात दिन किसी की यादें करवटें बदलती हैं, दिल मेरा ये दर्द मोहब्बत साथ लेके चलती है। जब लगे ये लगन बढ़ती जाए लगन, इश्क की है यही दास्तां। रब्बा रब्बा इस प्यार में कुछ मिल गया कुछ खो गया। रब्बा रब्बा इस प्यार में कुछ मिल गया कुछ खो गया। శుక్రియా. శుక్రియా చెప్పడం దేనికి? నేను ఇక్కడికి వచ్చిందే గాయపడిన సైనికులకి సేవ చేయడానికి. ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను. మే ఎట్టి పరిస్థితుల్లోనూ సమాధులు తొలగించకుండా ఆపాలి. ఏది ఏమైనా జోధా బేగంని కాపాడుకోవాలి. వెళ్ళండి, వెళ్ళి ఆ సమాధులు తొలగించండి. కోట నిర్మాణం ఇక్కడ జరగాలి. ఆగండి. ఆగమని చెప్పేది మీకే. ఆగు ఆగు. ఇదిగో షామన్సు, నువ్వు గనక సమాధులు తొలగించావో మేము నీ ప్రాణాలు నీకు దక్కనివ్వం. నేను గనక నీ ఆదేశాలు పాటించనక్కర్లేదని అన్నాననుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? యుద్ధం చేస్తావా నాతో? ఇదంతా చూస్తే మొగలాయి వంశంలో ప్రతి ఒక్కరూ ఓటమనే కోరుకున్నట్టుగా ఉంది. అక్కడ కొడుకేమో మీర్జా హకీం చేతుల్లో ఓడిపోనున్నాడు. ఇక ఇక్కడ నేనేమో నిన్ను నామరూపాలు లేకుండా చేసేస్తాను. నామరూపాలు లేకుండా పోయేది నువ్వే షా మన్సూర్. ఇవాళ నీకు మా చేతుల్లో చావు తప్పదు.
చెయ్యండి హకీం సాహెబా, దయచేసి మా జోధాని కాపాడండి. అయ్యో జోధా, ఏ ఖుదా, మా జోధా బేగం ఇలా అయిపోతున్నారేంటి? ఇవాళ ఈ సమాధులని లేపేసి ఈ సాటి లేని షహీన్షాకే సమాధి కడతాను నేను. యా ఖుదా, సహాయం చేయి. ఈ నీచుల్ని శిక్షించే శక్తి మాకు ప్రసాదించు. ధైర్యంగా ఉండండి జోధా బేగం. మీ ఊపిరి ఆపకుండా స్పృహలోనే ఉండటానికి ప్రయత్నించండి. షహీన్షాకి సాయం చేయండి. తలుచుకుంటే నిన్నిక్కడి చంపి పాతేయగలం, కానీ ఈ పుణ్యాత్ముల మధ్య నీలాంటి పాపాత్ముడికి తావులేదు. అందుకే మేము నిన్ను ఆగ్రాలో శిక్షించదలిచాం. బాబు చూడు బాబు, మేము నీ ఆజ్ఞను పాటించాం. జోధా వద్దు తల్లి, జోధా. వీలేదు బాబు, మేము నీ ఆజ్ఞను పాటించి సమాధుల్ని కాపాడాం. ఇప్పుడు నువ్వు నా జోధా బేగంని కాపాడాలి. జోధా బేగంని కాపాడు, మా జోధా బేగంని కాపాడు బాబు. యా ఖుదా, నువ్వు చెప్పినట్టుగానే మేము చేసిన తప్పులన్నీ దిద్దుకున్నావు. దయచేసి మా జోధా బేగంని కాపాడు. మమ్మల్ని క్షమించండి జోధా బేగం. మేము మిమ్మల్ని రక్షించుకోలేకపోయాం. మీకు మేమిచ్చిన మాటని నెరవేర్చుకోలేకపోయాం జోధా. మిమ్మల్ని రక్షించుకోలేకపోయాం. మిమ్మల్ని మేము రక్షించుకోలేకపోయాం. యా ఖుదా, మా జోధా బేగంని రక్షించు. బతికి ఉన్నంతకాలం, మరణించిన తరువాత కూడా మేము మీతోనే ఉంటామని మీకు వాగ్దానం చేశాం. సుఖ సంతోషాలలో అనుక్షణం మీతోనే ఉంటామని చెప్పాం. శతాబ్దాలు గడిచిపోవచ్చు, జీవితాలే మారిపోవచ్చు, కానీ ఈ ప్రేమ గాథ ఎన్నటికీ మరుపురానిది. ప్రేమికుల ప్రేమ సాగుతూనే ఉంటుంది. ఒకరి కోసం ఒకరు జీవిస్తారు, చివరికి ఒకరితో ఒకరు కలిసి మరణిస్తారు. కానీ ఏ ప్రేమికులు నేను మార్చినట్టు చరిత్రను మార్చలేరు.
చరిత్ర మనల్ని నన్ను ఎన్నిటికీ విస్మరించదు షహిన్షా. అది మీకు వేగం అయినందుకు కాదు, మీ భార్యగా నేను చరిత్రలో నిలిచిపోతాను. ఈ లోకం నా పేరు కూడా మర్చిపోవచ్చు, లేదా నన్ను వేరొక పేరుతో గుర్తు చేసుకోవచ్చు. కానీ ఎప్పుడూ మొఘలాయి సామ్రాజ్యాన్ని మిమ్మల్ని తలుచుకున్నా సరే నా పేరు కూడా మీ పేరుతో పాటు తలుచుకోక తప్పదు షహిన్షా. మీకు వేగం అయినందుకు గాను మీ భార్యగా నేను చరిత్రలో నిలిచిపోతాను. ఆశ వదులుకోకండి షెహన్షా. ఈ బూడిదని మీరు జోధా బేగం వద్దకు తీసుకెళ్ళండి. ఇందులో మానవాతీత శక్తులున్నాయి. ఆ దేవుని దయ వల్ల ఆమె త్వరలోనే కోలుకుంటుంది. ఆమీన్. ఏమిటి ఖుదా, ఎందుకు? ప్రాణాలే కావాలంటే నా ప్రాణాలు తీసుకోవచ్చు కదా. మా జోధాన్ని మాకు లేకుండా చేశారే. ఊరుకోండి అత్తయ్య, కొంచెం గుండె దిట్టుకు చేసుకోండి. ఏమైంది? మీరంతా ఎందుకలా ఉన్నారు? షెహన్షా, జోధా బేగం ఈ లోకం వదిలేసి వెళ్ళిపోయారు. షహిన్షా, వివాహ వేళలో నేను 7 వాగ్దానాలు చేశానే, అవి మీకు గుర్తున్నాయా? బాగా గుర్తున్నాయి. ఏదైనా మర్చిపోవచ్చు, కానీ భార్య చేసిన వాగ్దానాలు ఏ భర్త అయినా సరే ఎలా మర్చిపోతాడు చెప్పండి? మీరివన్నీ ఒక భార్యతో అనకూడదు. నీ భర్త ఏం చేయగలడు, ఏం చేయలేడు అని మాత్రమే ఆ భార్యను అడగాలి. అప్పుడు పొరపాటు మీదే అవుతుంది. ఎందుకంటే మేము ఆ 7 వాగ్దానాలు నిలబెట్టుకుంటాం జోధా బేగం. ముఖ్యంగా ఆ 4వ వాగ్దానం అదేమిటంటే, సప్తపది వేళలో మీరు చేసిన 4వ వాగ్దానం ప్రకారం ఏది ఏమైనా మృత్యువు ఎదురుపడిన వేళలో దానికి మాకంటే ముందు మిమ్మల్ని తీసుకెళ్లవలసి ఉంటుందన్నారు. కానీ మేము మిమ్మల్ని మాకంటే ముందు వెళ్ళనివ్వం. ఏ, మీరు నాకు నా సౌభాగ్యమే లేకుండా చేయదలిచారా? నిత్య సౌభాగ్యవతిగా ఉండకుండానే నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలంటారా? భర్త కంటి ముందుగా పరలోకాలకు వెళ్ళడం ఏ స్త్రీ అయినా తన అదృష్టంగా భావిస్తుంది. కావాలంటే ఏమైనా అనుకోండి జోధా బేగం, మేము మీకు వాగ్దానం చేస్తున్నాం. మేము మిమ్మల్ని మాకంటే ముందుగా ఈ లోకం విడిచి వెళ్ళనివ్వం. మా కంఠంలో ఊపిరున్నంత వరకు మీరు సజీవంగా మా కళ్ళ ముందే ఉండాలి. మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మీరు చేసిన 7 వాగ్దానాలని తప్పకుండా నిలబెట్టుకుంటారు.